హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశ రాజధానిలో పెను ప్రమాదం, 40 మంది కన్నుమూత, 100 మందికి గాయాలంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక రష్యా రాజధాని మాస్కోలో కాల్పుల మూతతో దద్దరిల్లింది. శుక్రవారం సాయంత్రం నగర శివారులోని క్రాకర్స్ సిటీ కన్వర్ట్ హాల్లో ప్రవేశించిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులైతే జరిపారు. ఇక మిలిటరీ దుస్తుల్లో వచ్చిన సాయుధులు మిషన్ గన్లతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40 మందికి పైగా చనిపోయినట్లు, 100 మందికి పైగా గాయాలైతే అయినట్లు రష్యన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. అయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక ప్రముఖ రష్యన్ ర్యాంక్ బ్యాండ్ పిగ్నిక్ కన్వర్ట్ మొదలవడానికి ముందు ఈ ఘటన జరిగింది. ఉగ్రవాద సంస్థ ఐసీసీ ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇక సాయంత్రం వరకు ప్రశాంతంగా మాస్కో వాయువ్య ప్రాంతం ఒక్కసారిగా బీభత్సంగా మారింది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన 5 సాయుధులు హాలీవుడ్కు వస్తూనే మిషన్ గన్లతో కాల్పులు జరిపారని, ఆ తర్వాత హాల్లోకి వచ్చి గ్రెనేడ్లను విసిరారని రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇక ప్రజలు ప్రాణభయంతో క్రాకర్స్ సిటీ హాల్ సమీపంలో బ్రిడ్జిపై పరిగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. బాంబుల దాటికి క్రాకర్స్ హాల్ కూడా మంటల్లో చిక్కుకుంది. ఎగిసిపడుతున్న జ్వాలలు, కమ్ముకుంటున్న పొగతో కూడిన వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దాడి జరిగిన వెంటనే రష్యన్ అధికారిక వర్గాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగి గాయపడ్డ వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నారు. 70 అంబులెన్స్లను క్రాకర్స్ సిటీ హాల్ వద్దకు పంపారు. ఇంకోవైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. మంటల దాటికి కన్వర్ట్ హాలు పైకప్పు కూలిపోయింది. ఇక మాస్కోలో జరిగిన దాడులకు తామే బాధితులమంటూ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఐసిస్కు అనుబంధంగా ఉండే న్యూస్ ఏజెన్సీ అమ్మక్ తమ టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇక దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ ఓ నోటు విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలేవి వాళ్ళు ఇవ్వలేదు. దాడి ఎవరు చేశారనే దానిని రష్యా ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు.